విజయవాడలోని గురునానక్ కాలనీలో క్లాప్ వాహన డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు సకాలంలో జీతాలు పడడం లేదని ధర్నా నిర్వహించారు. తమకు రావాల్సిన జీతాల బకాయిలు క్లియర్ చేయకుండా తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం క్లాప్ వాహనాలను ఏర్పాటు చేసింది. ఆ వాహనాల డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీతభత్యాలు చెల్లించేది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు వేతనాలు పెంచి సమయానికి జీతాలు అందజేస్తామని వారికి భరోసా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మయిస్తూ వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఇన్ని మేము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తిరిగాము, చాలా కార్పొరేషన్ల చుట్టూ తిరిగాము, కలెక్టర్ గారి గారికి వెళ్ళాం, అందరి గారికి వెళ్ళాం, లేబర్ ఆఫీస్ గారికి వెళ్ళాం, ఇలా మున్సిపల్ ఆఫీస్ గారికి వెళ్ళామండి. ఇలాగ జరిగిన దానికి మాకు ఏది రెస్పాండ్ అవ్వలేదు. మాకేదైనా న్యాయం జరుగుద్దని ప్రతిరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. 300 వరకు ఉన్నాం, స్వేర్ డ్రైవర్లుగా మొత్తం కలుపుకొని ఉన్నాం. అయితే ఎవరికి కూడా సకాలంలో ఎవరికి శాలరీ అందట్లేదు. మాకు శాలరీలు ఇప్పిస్తారని చెప్పి అందరినీ ఇలా వేడుకుంటున్నాం. 18,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం జగన్ గారు హామీ ఇచ్చి బళ్ళుకు డ్రైవర్లుగా పెట్టుకుంటే వీళ్ళు మాత్రం ఫస్ట్ నెలలో మాత్రం 9,000 ఇచ్చారు. ఆ తర్వాత ఒక 1,000 రూపాయలు పెంచారు, తర్వాత ఒక 1,200 పెంచారు. మొత్తం కానీ 12,000 ఇస్తున్నారు. మాకు ఈఎస్ఐ పిఎఫ్లు కట్ చేసుకొని ఇస్తున్నారు. ఆ జీతం కూడా 12,000 ఇస్తున్నారు. మాకేమన్నా హెల్త్ బాగాలాగా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే మీ డబ్బులు కట్టలేదు, మీరు వెళ్ళిపోండి. ఏ ఒక్కరు కానీ 350 మందిలో ఈఎస్ఐ హాస్పిటల్లో చికిత్స చేసుకున్న దాఖలు లేవు.